హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా కోకోనట్ వాటర్తో ఒక రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోతుంది, అలాగే సింపుల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 1 లీటర్ వరకు కోకోనట్ వాటర్ తీసుకోవాలి. కోకోనట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కోకోనట్ వాటర్ మొత్తం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు హీట్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ హీట్ అయిన తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి సరిపడే అంత స్వీట్నెస్ కోసం. ఆ తర్వాత ఒక అగర్ ప్యాకెట్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా ప్యాకెట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అది మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. మొత్తం అగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి. అది మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి. అది ఇలా మొత్తం మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం వడకట్టేసుకోవాలి. ఒక బౌల్లో మొత్తం వడకట్టేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం వడకట్టేసి పెట్టేసిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత కోకోనట్ వాటర్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఇలా కొబ్బరి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా పొడుగ్గా, ఆ తర్వాత కోకోనట్ వాటర్ ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. 5 మినిట్స్ చల్లారిన తర్వాత మొత్తం ముందుగా కలుపుకొని ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఒక 2 అవర్స్ వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2 అవర్స్ అయిన తర్వాత కొంచెం ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.